మన హైదరాబాద్ లో 4 టీమ్స్, ఒకటి కాదు 4 టీమ్స్ హాస్పిటల్ ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందులో సీనన్న కొట్లాడి ఆడ ఈడైంది సార్, నేను పెడతా, నా కాడ పెడతా అని చెప్పి చెస్ట్ హాస్పిటల్ మా సనత్ నగర్ కు, జూబ్లీ హిల్స్ కు, కుకట్పల్లికి అన్నిటికీ వస్తుంది, సెంటర్లు ఉంటది అని చెప్పి బ్రహ్మాండంగా సనత్ నగర్ లో మీ ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల జాగా, 1-2 కాదు 53 ఎకరాల జాగా తీసుకొని వాళ్ళతో మాట్లాడి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరుండి ఏప్రిల్ 22, 26, 2022 నాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ఒక్క సనత్ నగర్ లో చేయలే, ఎల్బీ నగర్ లో చేసినాడు. గడ్డి అన్నారు మార్కెట్ ఉంటుండే ఆడ, ఆ మార్కెట్ ను షిఫ్ట్ చేసి ఆ మార్కెట్ మళ్ళీ హాస్పిటల్ కోసం సవలత్ కావాలని అక్కడ. మూడోది ఇంకో ల్యాండ్ గడ అల్వాల్లో, మీరు ఇప్పుడు ఇలా కరీంనగర్ పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్, బ్రహ్మాండంగా అల్వాల్లో, అది కూడా మన ల్యాండ్ కాకుండే రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళది ఉండే, వాళ్ళని పిలిచి బుదురకిచ్చి వాళ్ళకి వేరే కాడ ల్యాండ్ ఇచ్చి అది తీసుకొని అక్కడ. 4వది గచ్చిబౌలిలో ఆల్రెడీ బిల్డింగ్ కట్టుంటే దాని 4,000 పడకలు. అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఒక్క దవాఖాన కట్టలేదు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో. కట్టింది ఎవరు? మళ్ళా కేసీఆర్. 4 హాస్పిటల్, 4,000 పడకలు. ఈ 4,000లో కూడా నేను పోయి చూసి వచ్చిన. ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేసిండంటే శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఉత్తగా అన్న మొన్న ఒకరోజు అన్న మనం పోయి చూసొద్దాంపా, నువ్వు మొన్న పోయినావు కానీ చూసొద్దాంపా, మనం కట్టింది కదా, మళ్ళీ వీడు పోయి రిబ్బన్లు కట్ చేసి వీడు డ్రామాలు చేస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టి, వీడు రిబ్బన్ కటింగ్ మాస్టర్ ఉన్నాడు మచ్చర్ పైల్వాన్, కాబట్టి మనం పోవాలి కదా అంటే అన్నాడు, నువ్వు రా, నేను ప్లాన్ చేస్తా అన్నాడు. నాకు నేను నిజంగా చెప్తున్నా, ఆడికి వస్తే నేనే మంత్రిని, నేనే ఇనాగరేషన్కి వచ్చినట్టుంది ఆడగాడు. మొత్తం హంగామా చూస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు పరిశాన్, అరే ఇదేంది పైకి ఇంతమంది అని.